శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. అధికారులపై తమదైన శైలిలో మందలిస్తూ జిల్లా అభివృద్ధికి పాటు పడాలని తెలిపారు. జిల్లాలో రైతులకు వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా నీరు అందించాలని, ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, కోతకు గురైన వరదగట్టులను మరమ్మతులు వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రితో పాటు ప్రభుత్వ వైపు కోన రవికుమార్, జడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జడ్పీ సీఈఓ నాగార్జున సాగర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. लास्ट ईयर बिल स्लो करने से और प्रोसेस मेरी को नहीं कोर्ट केसेस वाला स्लो है मतलब बिल वाला स्लो करने से ఉంటే ఏ కేసెస్ లో మనకు పాత చట్టం ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ అవార్డ్ పాస్ కాలేదు అవార్డ్ మీద సంతకం పెట్టలేదు సార్. అలాంటి అన్ని కేసెస్ ఇప్పుడు మళ్ళా ఫ్రెష్ గా మనం చేయాల్సిన ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉంటాయి మీ 4 యూనిట్లు అవార్డ్ పాస్ కాలేదు సార్? నా దగ్గర ముఖ్యదారులకు సంబంధించి 52 ఎకరాలు రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుకున్న రేటు మనం ఇవ్వాల్సినటువంటి అవసరం మనం దానికి ఎంత చెప్పండి. మనం పెట్టుకొని చేస్తాం మొత్తం రివ్యూ చేశాను సార్. ల్యాండ్ అక్విజిషన్ వర్క్స్ ఈ ఇరిగేషన్ లో పెండింగ్ కొన్ని ఏంటంటే సార్ అవార్డ్ పాస్ అయిపోయింది, స్ట్రక్చర్ వాల్యుయేషన్ ఒకటే పెండింగ్ ఉంది. అక్కడ 2-3 సార్లు చేశారు స్ట్రక్చర్ వాల్యుయేషన్. అంటే ఎక్కడైనా సరే ఒక్కసారి అంటే అది పుత్తూరు నిర్మాణంలో రావాలి కాబట్టి అక్కడే పోవాలి కదా. మనం కొంచెం ఎక్కువ 1 డే అందరూ స్ప్రెడ్ చేయగలిస్తే కొంతవరకు మీ వల్ల కొన్ని సమస్యలు వచ్చేది. కానీ పాత చట్టంలో అవార్డ్ పాస్ కానీ చేసి టోటల్ ఫినిష్ దాని మీద మళ్ళా కొత్త చట్టం కూడా క్యాబినెట్ లో డిస్కస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందో ఈ రోజు మనం ఆధారంతో మాట్లాడదాం తప్పనిసరి పెడదాం. 20 తారీఖు పెడదాం. స్పెసిఫిక్ ఉన్నాయండి, చాలా క్లియర్గా ఉన్నాయి, చాలా క్లియర్గా ఉన్నాయి కదా. అది ఎక్కడైనా ఇండియా అంతా అలాగే అవుతుందండి. ఇప్పుడు మనకు గైడెన్స్ చెప్పినట్టు ఫేవరెట్ దానివల్ల ఎక్కడ కూడా ఇంచు ల్యాండ్ మనం రెగ్యులేషన్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పటికి మేము కూడా తలపట్టుకుని 4 క్యాబినెట్లో దీని గురించి డిస్కస్ చేసాం. ఏం చేద్దాం, మనం ఒక ఫ్లెక్సిబిలిటీ పెట్టుకోకపోతే ఏ ప్రాజెక్ట్ ముందుకెళ్తాం. ఈ రోజు మన కొత్త ఎందుకంత తాత్కాలిక చేస్తున్నారు మీరు ఆలోచించండి. ఇంజనీర్గా మీరు ఆలోచించండి. 2009లో వాడు కాంట్రాక్ట్ వెళ్ళిపోతే నేను మొన్న మంత్రితో ఫస్ట్ మీటింగ్ వరకు వాడి కనీసం నోటీస్ కూడా మీరు ఇవ్వలేదంటే ఏం చేస్తారు చెప్పండి. మీరు ఆలోచించండి. మొన్న ఏమైనా జరిగింది ఏమిటో ఎంతమంది ప్రాణాలు డబ్బు లేదా, డబ్బు ఉంది, పరిశీలన లేకపోవడం వల్ల మనం ఈరోజు నష్టపోతున్నాం. రివ్యూ జరగలేదా? మీరు ఆలోచించుకోవడం లేదా? ఒక పద్ధతి లేదా? ఇంజనీరింగ్ ఒక వ్యవస్థ ప్రొసీజర్ ఉంది కదా, ఈ టైం చేయాలి. కనీసం చేయకపోతే అవి పిలిచిన ఆయన చేయలేని చెప్పాలి 5-6 సార్లు. అప్పటికే లేకపోతే ఒక నోటీస్ ఇవ్వాలి. ఎప్పటికైనా కర్కాటలో క్యాన్సిల్ చేసి కొత్తది చెప్పమని చెప్పి పిలిచారు. అవన్నీ చెప్పి ఏరియా రైతులు ఒక 10-15 గంటలు పనిచేస్తే కొన్ని ఏరియాలు సేవ్ అవుతున్నాడు. ఏదో పెద్దగా మనం చేయాల్సింది చిన్నవి మధ్య మధ్యలో చిన్న గ్యాప్లు తీసారు. ఆ గ్యాప్ అంతా వాళ్ళు మొత్తం కొట్టుకెళ్ళిపోతారు. అసలు అక్కడ ఉన్న వాళ్ళంతా మీద యాక్షన్ తీసుకోవాలి. అసలు నాకు సీరియస్ గా మనం చేయాలి. అయిన తర్వాత సార్ ప్రాబ్లం ఏంటంటే సార్ మెయిన్ ఏంటంటే మ్యాక్సిమం ఫ్లడ్ డిస్టర్బెన్స్ వచ్చింది సార్. 2006 ఫ్లడ్ ప్రకారం లెవెల్స్ అందులో ఉన్నాయి సార్. యాక్చువల్లీ మన యూనిట్ లో ఉన్నాయి. ఉన్న తర్వాత ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నారంటే 98 లో వాడికి రాశారు. కానీ ఆ ఉన్న లెవెల్స్ మాత్రం 98 లేవు సార్. ఇంప్లిమెంట్ ఉంది. ఎవరు టీం తయారు చేస్తాను. ఇప్పుడు ఎస్సీ వస్తుందారు ఇప్పుడు మొత్తం అంతా కాలువలన్నీ కూడా మోడరైజేషన్ అంటే ఏమంటున్నారు? వస్తుందా ఎప్పుడు పుట్టిందో అది అవసరం తీసుకుంటున్నారు. ఆ మాత్రం మీరు చేయాలి, మేము చేయాలి. తర్వాత
కంప్లీట్గా కూడా 2000 రెవెన్యూ కంపెనీ కూడా ఏం జరిగింది సార్. ఏసీ ఏజెన్సీ పునర్భవం చేయడం అంతా జరిగింది సార్. యాక్చువల్గా ఆ కంపెనీలో వాళ్ళు ఏం చెప్పారంటే సార్, వాళ్ళు ఒక 3 ఆప్షన్స్ చేస్తారు, క్లోజ్ చేయడానికి ఒకటి, లేదంటే బాగా అందులో సార్ ఎక్కువ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ ఉందంటే సార్ యాక్చువల్ ఎస్టిమేట్ వేసేటప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ ఏంటంటే గట్టి నుండి ఆగుదల వరకు ఉంది సార్. యాక్చువల్గా ఉండేటప్పుడు యాక్చువల్ మొత్తం దాంట్లో ఎస్టిమేట్ వేసేటప్పుడు ప్రొవిజన్ మొత్తం దాంట్లో వేయలేదు సార్. యాక్చువల్ 52 కేఎం ఉంటే ఎస్టిమేట్ 34 కేఎం అంతే వేశారు సార్. అగ్రిమెంట్ లో ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ నుండి కొత్త కాకుండా ప్రాబ్లమ్స్ అయ్యాయి సార్. అప్పటివరకు వేసిన వాళ్ళు కరెక్టే. ఎన్ని సంవత్సరాలు అయింది ఇది జరిగింది? వీళ్ళు మాతల్లా పెరుగొట్టు వాడి మధ్య ఒక గండి పడ్డది. ఆ రోజు 500 బెడ్లు గాయపడ్డది. 600 ఎకరాలు ఎస్టిమేట్ చేసింది. సింపుల్ క్వశ్చన్ అమ్మా. 2009లో 2014 మన మంత్రి హైదరాబాద్ మొట్టమొదటి రిలీజ్ చేసిన రోజు మీరు కాంట్రాక్ట్ ఎవరో కూడా మీకు తెలియదు, వాడికి నోటీస్ కూడా ఇవ్వలేదు. ఈ 6 సంవత్సరాల కారణం ఏంటంటే 6 సంవత్సరాలు వాడి గురించి కారణం బ్లడ్ లెవెల్స్ తీసుకోవడం రాళ్ళు తీసుకున్నారు, 2006 తీసుకున్నారు. మన జిల్లాలో వయసుదారు 1990లో బ్లడ్ హైయెస్ట్ బ్లడ్ ఆ లెవెల్ తీసుకొని డిజైన్ చేయాలి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ జలయంత్రం ఈ ధనయంత్రాలు అందులో ఇవన్నీ కూడాను ఈపీసీ సిస్టమ్ లో వెళ్ళడం ఉన్నటువంటి దౌర్భాగ్యం ఇదంతా. ఫైట్ ఫాట్ విత్ ది గవర్నమెంట్, నాట్ విత్ ది లోవర్ అఫీషియల్స్. ఏదైనా సరే ఇది గవర్నమెంట్ లో క్యాబినెట్ లోనే మళ్ళీ లీడర్షిప్ తీసుకోవాలి. వీళ్ళు లెవెల్స్ అనేటటువంటిది ఈపీసీకి ఇచ్చేటప్పుడు వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచే మొదలు తప్పించారు. దానివల్ల వచ్చిన పర్యావరణ నష్టం ప్రజలకు జరుగుతూ ఉంది. సో ఇది గవర్నమెంట్ లెవెల్లోనే జరగాలి. ఆ లెవెల్ ఇప్పుడైనా మనం 1980 బ్లడ్ హైయెస్ట్ బ్లడ్ బోత్ నాగావళి అండ్ వంశధార రెండు పక్కల కూడా తీసుకుని చేయాలి. మరి నాగావళి కూడా ఎలా చేశారు నాకు ఐడియా లేదు. అయితే కరెక్ట్ గా మా రిక్వెస్ట్ ఏంటంటే మినిస్టర్ గారు చెప్పింది వాళ్ళు అక్కడక్కడ వేశారు, మధ్యలో గ్యాస్ ఉండిపోయింది, అలాగే పూర్తి లేదు. కానీ ఇప్పుడు కొన్ని గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. నేను మీతో మాట్లాడాను. నాగావళి రివర్ బ్యాంక్ లో 300 విలేజ్ కాన్స్టిట్యూన్సీ శాండ్ క్యాష్ చేస్తారో లేదా సిమెంట్ క్యాష్ చేస్తారో ఇమీడియట్ గా చేయకపోతే ఆ గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. దానికి ఏమైనా ఉంటే మనం యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే పెట్టారు. ఇది గవర్నమెంట్ పాలసీలో రావాలి. వంశధారని నాగావళి అంటే ఇప్పుడు గండి పడ్డది 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అది ఉన్నాయని చెప్పి చేయట్లేదు, గట్టిగా అవుతుంది. అది ఇప్పుడు కరెక్ట్ నిన్న ఇరవణం కొంతమంది వచ్చారు, కొత్తూరు నుంచి కొంతమంది వచ్చారు, రాజమండ్రి నుంచి కొంతమంది వచ్చారు. ఇంకో మాట్లాడితే ఇరవణం దీనికి చెడిపోయాయి. కొన్ని విలేజ్ కట్ అయిపోయాయి. ఇమీడియట్ గా ఎంతో జలమని చెప్పాడు. తర్వాత ఇమీడియట్ గా ఈ కనెక్టివిటీ ఇమీడియట్ గా కలపని చేస్తారు. చేద్దాం సార్. ప్రపోజల్ రెడీ చేస్తున్నాము. ఈ 2 days లో పేపర్ కల్లా దాన్ని అట్లాగే అది ఎస్సీపీఆర్ ఓఎన్సీ ఆల్రెడీ ప్రపోజ్ చేశారు. కరకట్లు కడతామని చెప్పి మంచి గ్యాప్లో ఉండడం వల్ల పూర్తిగా రివర్ దీనివల్ల పొందుకోవాలి. దానికి ఏం చేశారు? ఇప్పుడు ఆ ఓఎన్సీని ఒక 3 రోజులు రాయేసి వదిలేశారు. ఎవరు చూస్తున్నారంటే కాంట్రాక్ట్ అదే కాంట్రాక్ట్ కంటిన్యూ అవుతున్నారు. ఎక్స్టెన్షన్ ఎవరు ఇచ్చారు చెప్పు? రీసెంట్ గా ఈ ఆఫీస్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు 2016 ఎవరు ఇచ్చారు చెప్పండి? ఎవరు ఇచ్చారు? 2016 చేయకుండా ఇస్తారా? కమిటీలో పెట్టేస్తారు. కమిటీలో ఎవరు కమిటీ? ఎవరు? ఈఎంసీ గారు, సిఈ గారు. ఇక్కడ నుంచి రికమెండ్ మీరు ఎవరు చేశారమ్మా? ఎక్స్టెన్షన్ అమ్మని మీరు చేయాలి కదా. మేమవుతారా? ఎవరు చెప్పారా? మేము ఎక్స్టెన్షన్ చేయమని చెప్పామా? మీ ఎమ్మెల్యేలు ఎవరు చెప్పారా? ఎందుకు మీరు చేస్తున్నారు? అంత ఫ్యామిలీ కాంట్రాక్ట్ మీద స్టేట్మెంట్ నేను సీఈ చేయమంటూ పెడితే నేను ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు గుర్తేదారు మీద యాక్షన్. ఏమి యాక్షన్ మీరు తీసుకోవాలి? అది లేకపోతే సరిపోతుంది. ఎవరన్నా మీరు ఆలోచించండి. ఇంజనీర్ గా 2009లో పూర్తవ్వాలి. ఒక ఎమ్మెల్సీ గా చెప్పారు. చెప్పినప్పుడు 4 లోడ్లు మెట్లు వేస్తున్నాడు. తర్వాత వెళ్ళిపోతాడు. కనపడలేదు సార్. మన రూపాయలు ఏమైనా ఉందా?
ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలి. తర్వాత మనకి ఏమైపోయిందంటే నేను ఇక్కడ మన ఐడీబీ మీటింగ్లో కూడా నేను ఆల్రెడీ గవర్నమెంట్తో మాట్లాడాను. ఒక రెగ్యులేషన్ కూడా పాస్ చేయండి. బొబ్బిల్లో ఉన్నటువంటి సర్కిల్ ఆఫీస్ని శ్రీకాకుళం తరలించి ఒక తీర్మానం కూడా చేసి పంపించండి. ఎందుకంటే ఆ సర్కిల్ అంతా వ్యవహారం అంతా మన జిల్లాలో ఉంది. ఇది బొబ్బిల్లో ఉండడం వల్ల కూడా మనకి కోఆర్డినేషన్ సరిగా కుదరడం లేదు. ఇమీడియట్గా ఒక తీర్మానం ఐడీబీ మీటింగ్ తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపించండి. ఇది లిస్టుతో కూడా మాట్లాడాను. దీన్ని కొద్దిగా అటాచ్ చేసి బాగుంటుంది. ఆ తీర్మానం కూడా పంపిస్తే మీరు కూడా నేను కూడా మీకు చెప్పాను. 1,80,000 ఎకరాలు ఉంటారు. మైగ్రేషన్ మీడియము వేరే అధికారికి ఒకే ఇల్లు ఉంటారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని ధర్నా చేశారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. గత 20-30 సంవత్సరాల బట్టి పనిచేస్తున్నాం కాబట్టి కార్మికుల సమస్యపై ఏ రోజు కానీ సూపర్వైజర్లు కానీ మేస్త్రీలు కానీ డబ్బులు ఇవ్వకపోతే ప్రతి కార్మికులకి మున్సిపల్ కమిషనర్ అలాగే మున్సిపల్ డీ గారు కూడా వాళ్ళందరూ ఒకటైపోయి ఏకపక్ష నిర్ణయం తీసుకుని కొంతమంది వర్కర్లకు చాలా అన్యాయం చేసి ఈ సమస్య పైన ఎన్నిసార్లు మేము అడిగినా ఇవాళ రేపు అని కాలయాపన చేస్తానికి మా పనికి మాకు దానికని ఒక పరిష్కారం కూడా చేయట్లేదు సార్. ఈ రోజు వరకు పేడా బియ్య వ్యతిరేక రోజు మేము నెలకు 500 రూపాయలు చొప్పున ప్రతి సూపర్వైజర్కి ప్రతి శానిటరీ ఇన్స్పెక్టర్కి లంచం ఇస్తున్నారు సార్. ఆ లంచం కానీ ఇవ్వకపోతే కుర్రాళ్ళకి కొంతమంది వ్యక్తులకు అధికారులు చేతులు కలిపి మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అలాగే భారతీయ మజదూర్ సంఘం వాళ్ళకి చూసి భారతీయ మజదూర్ సంఘం ఖండించింది సార్. భారతీయ మజదూర్ సంఘం వచ్చిన దగ్గర నుండి కొంతవరకు ఈ రోజు వరకు కూడా లంచం ఇవ్వడానికి తీసుకోవడానికి కొంతమంది వ్యక్తులు భయపడుతున్నారు. అలాగని మళ్ళీ అదే మొదలు పెట్టుకొని ఇంకా కొంతమంది వ్యక్తులకి నైట్ సెంటర్లో పనిచేసిన నేలాపుర కృష్ణ అనే వ్యక్తికి అలా ఢిల్లీ అనే వ్యక్తికి అలాగే వర్కులను తొలగించారు సార్. అడిగితే ఇవాళ రేపు అని అడుగుతున్నారు సార్. దీనికోసం మేము 3 రోజులు బట్టి రోడ్డు మీద కూర్చున్న ఈ ఒక్క అధికారి కూడా మా కోసం పట్టించుకోలేదు సార్. ఏ అధికారికి అడిగినా ఇవాళ రేపు అంటే మున్సిపల్ కమిషనర్ అందుబాటులో ఉండరు, డిఈ గారు కూడా అందుబాటులో ఉండరు. ఏ సూపర్వైజర్కి అడిగినా మాకు సంబంధం లేదన్న మాట అంటున్నారు సార్. లంచం ఇస్తేనే పని అవుతుంది సార్. ఇక్కడ భార్య చిరుకోపాన్ని పోగొట్టడానికి భర్త ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ నాణ్యమైన బంగారం. ఒక తండ్రి తన కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలనుకుంటే తరతరాల నమ్మకం గల బంగారం. ఒక అమ్మాయి కుందనపు బొమ్మలా కనిపించాలంటే అందమైన డిజైన్స్ తో కూడిన బంగారం. ఇంత నమ్మకమైన బంగారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? మరెక్కడో కాదు, మన కామేశ్వరిలో. 4 తరాల నమ్మకం, నాణ్యత. కామేశ్వరి జ్యువెలర్స్, విశాఖపట్నం. కామేశ్వరి గోల్డ్, శ్రీకాకుళం. త్వరలోనే ప్రారంభం ద్వారకానగర్, విశాఖపట్నంలో. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. ఆనంద సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, జీటీ రోడ్, శ్రీకాకుళం. స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన దాదాపు 200కు పైగా వెరైటీ స్వీట్స్, వెరైటీ పూతరేకులు, పచ్చళ్ళు, కేకులు, షుగర్ ఫ్రీ స్వీట్స్, బర్త్డే ఐటమ్స్, అన్ని రకాల మిల్క్ షేక్స్ లభించును. అనుభవజ్ఞులైన పనివారి చేత తయారీ చేయించి మీ వివాహాది శుభకార్యాలకు కావలసిన ప్రధానం సారే కార్యక్రమాలకు ప్రత్యేక స్వీట్స్ ఆర్డర్ పై సప్లై చేయబడును. శ్రీకాకుళం పట్టణంలో అతిపెద్ద స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ పాలకొల్లు వారి ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ. ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, జీటీ రోడ్, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, శ్రీకాకుళం. ఫోన్ 08942228893 మరియు 22677. మా వెబ్సైట్ www.anandsayisweets.com.
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్నందున ఏర్పాట్లను రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరిశీలించారు. నర్సన్పేట మండలం తామరాపల్లి గ్రామం వద్ద హెలికాప్టర్ దిగడానికి అవసరమైన హెలిప్యాడ్ నిర్మించాలని, నర్సన్పేటలో జరుగు రైతు సదస్సుకు వచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ఆర్ఎండ్బి శాఖ ఇంజనీర్లకు ఆదేశించారు. హెలిప్యాడ్ స్థలాన్ని, పార్కింగ్ స్థలాన్ని, అదేవిధంగా నర్సన్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగు రైతు సదస్సు సభ ప్రాంగణాన్ని నర్సన్పేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవప్పల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్ ఖాన్లతో కలిసి గురువారం మంత్రి పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆయన ఆదేశించారు. 17వ తేదీ ఉదయం విశాఖపట్నం నుంచి నేరుగా తామరాపల్లికి హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడి నుండి తామరాపల్లి గ్రామంలో పర్యటించి నర్సన్పేట రైతు సదస్సుకు హాజరవుతారని మంత్రి తెలిపారు. రైతు సదస్సు అనంతరం నర్సన్పేట నుండి కోమర్తి, దేవాది, సింగుపురం గ్రామాల మీదుగా శ్రీకాకుళం వరకు రోడ్ షోలు నిర్వహిస్తారని ఆయన అన్నారు. శ్రీకాకుళంలో జరిగే పార్టీ సమావేశానికి హాజరవుతారని మంత్రి తెలిపారు. 18వ తేదీ ఉదయం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుంటారని, అనంతరం జిల్లా మహిళా సమాఖ్య, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన భవనాలను ప్రారంభిస్తారని అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే అధికారుల సమావేశంలో పాల్గొని పైడి భీమవరంలోని ఫార్మా పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి తెలిపారు. రణస్థలం మండలం పతివాడిపాలెం గ్రామ పర్యటనలో పాల్గొని మహిళా సంఘాల సదస్సుకు హాజరవుతారని చెప్పారు. పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు ముందు జిల్లా పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటన పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్ కోన రవికుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, శ్రీకాకుళం ఇచ్చాపురం శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, బెందాలం అశోక్, జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవప్పల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్ ఖాన్ తదితర అధికారులు మంత్రి సమావేశం నిర్వహించారు. తన అభిమానులు, చిరంజీవి అభిమానులు 2 వర్గాలుగా చీలిపోవడంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారని సమాచారం. సోదరుడు చిరుకు తనకు మధ్య విభేదాలు ఉన్నాయని బాహాఘాటంగా అంగీకరించిన పవన్ తమ అభిమానులు మాత్రం ఎందుకు విభేదించాలని ప్రశ్నిస్తున్నాడని అంటున్నారు. నాకంటూ ఓ ప్రత్యేక సంఘం ఏర్పడాలని ఆయన కోరుకోలేకపోయినా వరుసగా జరుగుతున్న సంఘటనలో ఆయనను మనస్తాపానికి గురి చేస్తున్నాయని తెలుస్తుంది. చిరంజీవి పాల్గొనే కార్యక్రమాలకు తాము దూరంగా ఉండాలని, తాము వేరుగా పవన్ అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని కొందరు అభిమానులు యోచిస్తున్న తరుణంలో వారి సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చునంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరిని అభిమానించాలో తెలియక ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అంటున్నారు.